నాకైతే మనుషులన్నాక మాట్లాడుకోవాలి. అవును, మాట్లాడుకోవాలి. మనుషులన్నాక మాటామంతి లేకపోతే ఎలా? రాళ్ళు మాట్లాడుకోవు అని రాళ్ళు కాబట్టి, మనుషులు మాట్లాడుకోవాలి మనుషులు కాబట్టి. బిగబట్టిన పెదాలతో జీవం ఉండదు, పలికే పెదాలే మాట అమృతాన్ని కురిపిస్తాయి. మనిషి మాట్లాడుతున్నాడంటే బతికున్నట్టు లెక్క. మాట్లాడిన వాడు అసలు మనిషే కాదు. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్ట సుఖాలు పంచుకుందాం, క్షమాగుణం అలవరుచుకుందాం, ఒకరికొకరమై మెలుగుదాం, ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి ఉందాం. ఏమో, ఈ రోజు కలిసిన మాట్లాడిన వ్యక్తి రేపు ఉన్నాడా అని గ్యారంటీ కూడా లేదు కదా. ఒకవేళ ఉన్నా కలుస్తాడో లేదు, కలిసినా మళ్ళీ మాట్లాడతాడో లేదు. లోకంలో ఏది శాశ్వతం కాదు కదా, ఏది నిశ్చలము కాదే. మంచి మాట ఒకటి శాశ్వతం, మనిషికి మంచితనమే శాశ్వతం. రండి మనుషులుగా మారదాం, మానవత్వంతో బతుకుదాం అంటూ గొంతెత్తి చాటుతున్నాడు అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు తన యొక్క కాఫీ విత్ టైంలో. నిజంగా రవీంద్రనాథ్ ఠాగూరు చనిపోయిన తర్వాత మీరు పలకరించి సానుభూతి వర్షాలు కురిపించి చేయగలిగింది ఏమీ లేదయ్యా. నేనున్నప్పుడే నన్ను కలవండి, నేనున్నప్పుడే నాతో మాట్లాడండి, నా కష్ట సుఖాలు పంచుకోండి, మీ కష్ట సుఖాలు నాకు చెప్పండి. మనిద్దరం కలబోసుకుంటే కలకాలం బ్రతికడానికి జ్ఞాపకాలుగా మిగులుతాం. లేకపోతే జీవోత్సవాలుగా వెళ్ళిపోయిన తర్వాత శవం కూడా మిగలదు కదని ఆవేదన వ్యక్తం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని ఇక్కడ రాజా హుస్సేన్ గారు సమయ సందర్భంగా చాలా బాగా ఉదహరించాడు. సో ఫ్రెండ్స్, మనమంతా మానవత్వంగా ఉండాలంటే, మానవత్వంగా మెలగాలంటే, మానవత్వంతో మాట్లాడుకోవాలంటే ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ని స్మరించుకుందాం. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం.